1-2% అటు ఇటు డెఫినెట్గా నన్ను అభిమానించే వాళ్ళు తగు సంఖ్యలోనే ఉన్నారు. నన్ను ఆదరించింది పార్టీ. సో కాబట్టి డెఫినెట్గా గెలుపుకి ఆర్థిక సహకారం అందిస్తారంటారు. ఆర్థిక సహకారం రూల్స్ ప్రకారం అందించకూడదు, రాజకీయ సహకారం తప్పకుండా ఉంటుంది. ఇప్పుడే అంజిబాబు గారితో కలిసి వెంప వెళ్ళాం, మొన్న అక్కంపూర్ వెళ్ళాం, దానికి ముందు రోజు ఆయనతో వేరే కార్యక్రమాల్లో పాల్గొన్నాం. సో అలాగా రాజకీయంగా డెఫినెట్గా నాకు ఉండిలో ఎప్పుడు గ్యాప్ దొరికినా మా స్నేహితులు అందరూ స్నేహితులందరి దగ్గరికి రాజకీయంగా నా వల్ల ఓట్లు పడతాయి అని వాళ్ళు అనుకుంటే వాళ్ళు రమ్మంటే డెఫినెట్గా డెఫినెట్గా ఇప్పుడు మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన జిల్లాకి ఎక్కడొచ్చినా పక్క జిల్లా అయినా సమీపంగా ఉంటే డెఫినెట్గా కలుస్తాం. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎల్లుండి భీమవరంలో మీటింగ్ ఉంది, ఎల్లుండి సాయంత్రం మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారితో ఉండి భీమవరం హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా వేరేం కాదు. భీమవరం ఉండి మధ్యలో భీమవరం ఉంది, అంతే కదా. ఈ రెండింటిలో విడదీసేది లేదు. పొలం అక్కడ, ఇల్లు ఇక్కడ. నేను ఖచ్చితంగా రామరాజు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. సో రామరాజు గారు ప్రచారం ఎందుకు చేయరు? ఆయన నాతో కలిసి నడవక్కల్లా, నేను ఆయనతో కలిసి నడుస్తా. ఆయన్ని నాతో పాటు కలిసి నడవమని నేను అడగను, నేనే ఆయనతో పాటు కలిసి అది. ఆయన మంచి వ్యక్తి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నాకు ఎంపీ సీటు రానందువల్ల, నేను పోటీ చేయవలసిన అవసరం ఉందని భావించినందువల్ల నేను నా సొంత ఊర్లో పోటీ చేయవలసి వస్తుంది, అంతే తప్ప నా అభ్యర్థిత్వం కరెక్ట్ అని చెప్పి కాదు, రామరాజు గారి అభ్యర్థిత్వం కరెక్ట్ కాదు అని కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎంపీగా నేను పోటీ చేసే అవకాశం ఎంత ప్రయత్నించినా లేనప్పుడు రామరాజు గారికి నాకన్నా ఎక్కువ గౌరవం ఇస్తుంది, అది నిజం. రేపు కొండపూడి స్టార్ట్ చేయాలని చెప్పారు. నేను మరి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేయలే. సో మరి నేను ఎంపీగా చేసినప్పుడు వేరు, ఇప్పుడు కొండపూడి ఈశాన్యం. సో భీమవరానికి అయితే నేలపోగలట. సో ఇది కొండపూడి. సో కొండపూడి నుంచే ప్రారంభం. నామినేషన్ అయిన తర్వాత ఒకసారి తిరుపతి వెళ్ళి వచ్చాలి. ద్వారకా తిరుమల టచ్ చేసుకుంటూ నన్ను ఈ కస్టడీలోంచి బ్రతికించింది. అన్ని విధాల ప్రజలు కాదు, ప్రభుత్వ పెద్దలు కష్టాలు పెట్టినా నేను నమ్ముకున్నది వెంకటేశ్వర స్వామిని. సో కాబట్టి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వచ్చి వెంటనే ఇంకా 10 దాకా తిరగవచ్చు కదా, పొద్దు నుంచి 10 దాకా తిరుగుతూనే ఉంటాను. అది ఏం ప్రశ్న లేవా? వివేకానంద రెడ్డి గారు జరుగుతున్న పరిణామాలు, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది నిన్న నేను వాళ్ళ పేపర్లో చూసా, కడప హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డాడు. లేకపోతే ఏముందిలే అని చెప్పి దేవుడికి తెలుసు,
మీకు తెలుసు అని చెప్పాడు కదా. చిన్నాన్ని ఎవరు చంపారో ఆయన క్లియర్గా చెప్పాడు. దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు అని చెప్పి మరి చాలా మరి అంత రెక్లెస్గా ఉన్న వ్యక్తి మరి భయపడుతూ కడప కోర్టుకి వెళ్ళి, హైకోర్టుకి కాదు ఇలా జనరల్గా ఎప్పుడైనా ఇలాంటి వ్యాఖ్యలు రావాలంటే హైకోర్టుకి వెళ్తారు ఎవరైనా. మరి కడప కోర్టుకి వెళ్ళి ఇలాగా మర్డర్ చేసామని చెప్పి అంటున్నారు, అలా ఎవరో మాట్లాడకుండా ఉండాలి అంటే ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, షర్మిల అండ్ సునీత, వీళ్ళ 5గురికి ఆ మర్డర్ కేసు గురించి మాట్లాడవద్దని చెప్పి ఉన్నారు. అంతే కదా, 5గురికేగా, నానికి, వర్మకే, రాధాకృష్ణకే, నాకు కాదు, సీను నీకు కూడా కాదు. మనం మాట్లాడుకోవచ్చు. మనకు లేదు కడప కోర్టు ఆర్డర్, మనకు లేదు. స్పెసిఫిక్గా వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి అన్నారు. కానీ ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, ఇవాళ సాక్షి పేపర్ చదవలేదు కదా, నిన్న మొన్న చదివా. మరి నిన్న మొన్న ఎప్పుడు సాక్షిలో దానికి ముందు కూడా వివేకానంద రెడ్డి గారిని, వారి కుమార్తె, వారి అల్లుడు వీళ్ళే హత్యమనుకున్నారు. ఒరిజినల్గా పేపర్లో అప్పుడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి, దేన్నైతే చంద్రబాబు నాయుడు గారు చూస్తే భయపడతారో అదే ఆయన చేతిలో పెట్టి, ఏది గొడ్ల లేకపోతే కత్తి ఏదో పెట్టాడు అప్పుడు, కాట కత్తి. డైరెక్ట్గా గొడ్ల అంటే నీకెలా తెలిసిపోయింది అంటారని మరి చేతి కత్తి పెట్టినట్టున్నాడు అప్పుడు ఫోటోలో పెట్టాడు. మరి అలా ఎన్ని చేయొచ్చా? సిబిఐ ఛార్జ్షీట్లో చాలా స్పష్టంగా ఏ టైంకి ఎవరు ఎక్కడ అసెంబ్లీ అయ్యి ఇవన్నీ చేశారు, ఏ టైంకి తెల్లవారుజామున ఎవరు, అప్పట్లో తాడేపల్లి కాదు కదా, ఏంటది లోటస్ పాండ్ బంగళాకి ఎవరు ఫోన్ చేశారు, ఈయన పాత చీఫ్ సెక్రటరీ గారు అజయ్ కల్లం గారు ఏం చెప్పారు, ఇవన్నీ కూడా